I'm an addict, addicted to being savage. My life is a little graphic, like HBO making magic. I'm rapping to make that passive money coming from traffic, doing mental gymnastics. I'm fluid and problematic. You losing if you come at me the wrong way. So guys, మీకు తమిళ చూసి అర్థమై ఉంటుంది. మనం వెయిట్ లాస్, ఫుల్ ఆఫ్ ఈటింగ్ మాట్లాడదాం. బరాబర్ మాట్లాడతా, బరాబర్ కాదు, బరాబర్ ఉన్నట్టుగా మాట్లాడతా. డేంజరస్ ఫుల్ డైట్ ఇది. సో ఇది అందరికీ ట్రై చేయాలని నేనేం అనుకోను, ట్రై చేయొద్దు కూడా. ఓకే, సో దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫస్ట్ అయితే కాఫీ తాగాం. సో గైస్ ఇది వచ్చేసి కాఫీ అండి. ఇది వే ప్రోటీన్ ప్లస్ కాఫీ అండ్ అదే వే ప్రోటీన్, బ్రూ, వాటర్, పాలు కూడా వేసుకోను. ఇది వచ్చేసి వాటర్ ఆల్రెడీ ఇప్పటికి 3-4 గ్లాసెస్ తాగినా, మళ్ళీ తాగుతున్నా. అదే ఏది దొరికితే అది తీసుకొని తాగుతున్నారా, మళ్ళీ ప్లాస్టిక్లో తాగమాకు, ఇలా తాగమాకు, అలా తాగమాకు అమ్మాకమ్మా. నా గిన్నె నేను గడుపునికి టైం లేదు. నెక్స్ట్ మీలో మాట్లాడదాం. సో గైస్, ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇప్పుడైతే వర్కౌట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వే ప్రోటీన్ కూడా తీసుకున్నా. బట్ వే ప్రోటీన్ తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ అంటూ మ్యాక్స్ ఏమి ఉండదు, ఆమ్లెటే ఉంటుంది, మ్యాక్స్ ఆమ్లెటే ఉంటుంది. బట్ వే ప్రోటీన్ తీసుకున్నా, తింటే ఆమ్లెట్ తింటా. బట్ నాకు అంత ఆకలి లేదు. ఈ గ్యాప్ ఉంటుంది చూడు, ఒక 11-12 ఆ గ్యాప్లో లో కార్బ్ డైట్ చేస్తున్నా కాబట్టి కొంచెం నాకు మరీ ఉంటుంది కదా, కొంచెం స్కిన్ కాపాడుకోవాలి, హెయిర్ని కాపాడుకోవాలి, అలా అని చెప్పేసి ఒక మీల్లో కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటా. బట్ అది నా హ్యాపీనెస్ కోసం. ఓకే, ఏమైనా మిస్ అవుతున్నా మైక్రో న్యూట్రియన్స్ అని నా బ్రెయిన్లో తిరగకుండా అలా ఫ్రూట్స్ అది వచ్చేసి. సో ఇవి ఫ్రూట్స్, ఇది మీల్. ఇదే కాదు, మీ సీజన్ ఫ్రూట్స్లో ఏదైనా కొన్ని యాడ్ చేసుకోండి. ఒక 100-150 గ్రామ్స్, 200 గ్రామ్స్ అట్లా. నేనైతే ఒక బనానా, ఒక యాపిల్, కొన్ని గ్రేప్స్, ఒక ఆరెంజ్, అది దీంట్లో కొంచెం హనీ వేసుకుంటా. కొంచెం మరీ ఎక్కువ వేసుకోను. ఒక్కొక్క టైంలో ఈ ఫ్రూట్స్ విత్ ఆమ్లెట్, వే ప్రోటీన్ స్కిప్ చేస్తా. ఇదైతే రీసెంట్గానే నేను కొంచెం యాడ్ చేసుకున్నా. బనానాలో కూడా కొంచెం కార్బ్స్ వస్తాయి. బట్ ఏం కాదు, నేను వర్కౌట్ కొంచెం గట్టిగా చేస్తా, కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది. ఇక మిగతా అన్నీ రాగా ఉంటాయి కదా, ఈ ఒక్క మీల్ కొంచెం థింక్ చేయబుద్ధి అవుతుంది. అంటే ఓకే, మంచిగానే ఉన్నా కదా, మంచిగానే తింటున్నా కదా అన్న ఫీల్ ఉంటుంది. సో అట్లా అనమాట. ఈ బాడీ బిల్డింగ్లో ఒకటే అబ్బా, ఒక్కోసారి అనిపిస్తుంది ఎప్పుడు ఇదే తింటాం అరాబాయి అనిపిస్తుంది. ఆ థాట్ అనేది, నెగిటివ్ థాట్స్ అనేది తీసేయాలి. సో గైస్, బిగ్ డిసిషన్ తీసుకున్నా ఇప్పుడే. పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా నిజంగా. ఈ వండుకోవటాలు, ఈ కడుక్కోవటాలు ఇవన్నీ నా వల్ల కాదు, అందుకే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా. సో గైస్, ఫైనల్లీ లాస్ట్ లంచ్ అనమాట ఇప్పుడు. అరే ఏంద్రా అని అవ్వకోవాల. ఇగో ఇవన్నీ ప్లేట్లు వేసుకోవాలి. రైసు, చికెను, సోయా, ఇది టమాటా కర్రీ, ఇది పచ్చడి. ఈ 2 పచ్చళ్ళు. ఏ పచ్చళ్ళకి నైట్ ఎంత ఏంటంటే, ఇట్లా ఎందుకు స్వీట్ చెప్తున్నా అంటే వీడియో ఎడిటర్ వల్ల. ఇది తినేసి చిన్న పని ఉంది, అట్లా బయటకు వెళ్ళేది, ప్రీ వర్కౌట్లో వస్తా. ఓకే, ఒకవేళ ఈ డైట్ మీకు అంత అనిపించకపోతే నెక్స్ట్ వీడియో కొంచెం ప్లాన్ చేసి మీకోసం సెపరేట్గా వెయిట్ లాస్ అవ్వాలంటే అసలు ఏంటి ప్రాసెస్, అట్లా ఇంకా క్లారిటీగా మీల్స్ కూడా చేద్దాం, ఫుల్ ఆఫ్ ఈటింగ్స్. సో ప్లాన్ చేస్తున్నాను అది కూడా. అంటే నా దాంట్లో ఉన్నారా నాయన అని అమ్మ, లేడీస్ స్క్రోలింగ్ గట్టిగా ఉంది నా దాంట్లో. నా ఛానల్లో 40% లేడీస్ చూస్తున్నారు నా ఛానల్ని, తెలుసా? మనమేమో ఊరికే మనమేమో చెప్పుకుంటున్నాం, పాపం వాళ్ళ పరిస్థితి అసలు ఆలోచిద్దాం. 40% తెలుసా? నాకు యూట్యూబ్లో ఇప్పుడు మన పోరగాళ్ళు అయితే ఏమన్నా ఉంటారు కదా, మన బాయ్స్ 60% అయితే 40% ఉమెన్స్ రేటింగ్ ఉంది ఇక్కడ. నాకు చాలా మంది అడుగుతారు షార్ట్స్లలో అండ్ లాంగ్ వీడియోస్లో కూడా కొంతమంది అడిగారు, కానీ బట్ లాంగ్ వీడియోస్కి వచ్చి అడగలేకపోతున్నారు అనుకుంటా. కానీ అది సో గైస్, ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా ఈవినింగ్ 4:30 అట్లా అవుతుంది. సో ఇప్పుడు నేను మీల్ తీసుకుంటా, 6:30కి అట్లా జిమ్కి వెళ్తా. ఇప్పుడైతే మీల్ చూపిస్తాను మీకు. సో గైస్, ఇప్పుడైతే నా ప్రీ వర్కౌట్ ఎగ్జాక్ట్గా తీసుకున్న తర్వాత 1.5 అవర్ బాడీ కండిషన్ చూసుకోవచ్చు. అదే టీ షర్ట్ టాప్ ల్యాబ్స్ బాడీ కనిపించదు తక్కువ.
సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ మీల్ ఇది, వైట్ పొటాటో అండ్ 2 eggs 2 whole, మార్నింగ్ 2 eggs 2 whole. ఓకే, మ్యాక్స్ 5 to ఒక్కోసారి 6 కూడా పడుతుంది అబ్బా, కుల్ల చెప్తున్నా కదా, ఒక్కోసారి 5 to 6 కూడా తింటా ఎల్లో. సో ఇక్కడ ఎల్లో మ్యాటర్ కాదు, అదంతే వేరే సబ్జెక్ట్ అనుకో. ఇది వచ్చేసి టమాటా చట్నీ, ఇది వచ్చి పల్లీ చట్నీ వితౌట్ ఆయిల్, ఓన్లీ వాటర్లో బాయిల్ చేసి ఇంకంతే. సో ఇప్పుడైతే తిని జిమ్కి వెళ్తా, అండ్ జిమ్లోకి వెళ్ళిన తర్వాత పెద్దగా ఏం పెట్టను, ఒకవేళ వెళ్తే తీస్తా లేకపోతే తీయను. ఓకే, బట్ చిన్న పని నుండి బయటకు వెళ్తున్నా. సో గైస్, జిమ్కి వచ్చినాం, జిమ్ చేస్తున్నాం. ఇదైతే ప్రమోషన్ కాదు, మళ్ళీ ప్రమోషన్ అనుకోమాకండి. ఇదైతే BCAA. ఇప్పుడైతే డ్యూరింగ్ వర్క్ కూడా తీసుకుంటున్నాం. మ్యాక్స్ ఇప్పుడు మన కొంచెం రిప్పుడు కండిషన్లో ఉన్నాం కాబట్టి అసలు బాడీ అంతా డిహైడ్రేషన్ అవుతుంది. సో ఆ టైంలో కొంచెం మనకి హెల్పింగ్గా ఉంటుంది. Addicted to being savage, my life is a little graphic, like HBO making magic. I'm rapping to make that plastic, money coming from traffic, doing mental gymnastics. I'm fluid and problematic, you losing if you come at me the wrong way. I'm from a long way, I'm sipping on Bombay. It's 1942 now, when it's loud now, sipping hard in the back of a booth, sold out. I can never get enough, success is like a drug, the money coming, I want more stuff. వెయిట్స్ అనేవి అప్ అండ్ డౌన్ చేయండి, అప్ అండ్ డౌన్ చేస్తే ఇంకా బాగుంటుంది. బ్యాక్ వీక్నెస్ అని సాగు కొట్టిన బ్యాక్ని చూపిస్తా పోయేటప్పుడు. సో ఇంకొకటి 3-4 sets కొడతా, ఇప్పుడు కొట్టినాయి, మళ్ళీ ఇంకో 3-4 sets కొడతా. ఇలా దగ్గరికి అందామని నేను ట్రై చేస్తున్నా. సౌండ్ రాకుండా చేద్దామని అనుకుంటే ఇక్కడ రాకొచ్చి ఆగిపోతుంది. అందుకే గట్టిగా అన్నాం అనుకో, క్లోజ్ అవుతుంది, కొంచెం సౌండ్ వస్తుంది. ఇది నువ్వు చెప్పినా గుద్దకుండా చేయొచ్చుగా బ్రో అని అనుకునే వాళ్ళకి. సో నెక్స్ట్ వీడియో నుంచి పర్ఫెక్ట్ ప్రోటోకాల్ చెప్తా, ఓకేనా. అండ్ బిగినర్స్కి వీటికి చాలా వీడియోస్ చేసిన, బట్ కొంచెం అడ్వాన్స్ లెవెల్ వెళ్ళే వాళ్ళకి కాంపిటీషన్, ఓన్లీ కాంపిటీషన్. మంచిగా అంటే ఒక వేలో అవుతాం. ఎట్లా అంటే అసలు ఎట్లా ఎందుకు చేయాలి, దేనికి చేయాలి, దాని పర్పస్ ఏంటి, ఇన్ని మజిల్స్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, సో అన్నీ తెలుసుకుంది. ఇప్పుడు చూసిన అదొకటి ఇదొకటి కొడుతున్నా, ఎందుకు కొడుతున్నా దానికి ఆన్సర్ మీకు తెలియాలి. లెట్స్ గో. సో ఎండ్ ఆఫ్ ద లాస్ట్ మే. సో గైస్ ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా, జాగ్రత్త వినండి. ఓకే, ఇది వచ్చేసి 100 grams రైస్. ఇది ఆఫ్టర్నూన్ చూపించిన కదా పల్లీ చట్నీ, అది ఇలా ఎక్కువ చేసేసుకుంటాం మేము ముందే. ఇదేమో టమాటా చట్నీ. ఓకే, అండ్ ఇది వచ్చేసి 100 grams వైట్ పొటాటో. ఇది వచ్చేసి వాడికి ఒక 25 grams, నాకు 25 grams, ఇది ఒక 50 grams. ఓకే, ఇది వచ్చేసి 150 grams. సో ఓవరాల్ గా ఇందులో ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి ఒక 40-45 ఉంటుంది. ఓకే, 40-45 ఉంటుంది. ఫేస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, అసలు స్లీప్ ఉన్నట్లే కానీ. అండ్ ఇక్కడ కాప్స్ అంటే మనకు తెలుసు కదా, వైట్ పొటాటో నుంచి మనం పెద్దగా కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సోయా నుంచి కౌంట్ చేయాలి. ఓకే, సోయా నుంచి కౌంట్ చేయాలి, అండ్ రైస్ నుంచి కౌంట్ చేయాలి. సో అరౌండ్ ఇక్కడ ఒక మ్యాక్స్
40 నుంచి 45 వచ్చింది. ప్రోటీన్ ఎంత ఉందో కార్బ్స్ కూడా అంతే ఉంది. ఓకే, సో నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ డైట్ అనేది కంప్లీట్ మీకు సెట్ అవ్వదు, బట్ ఇది పక్కా బ్లైండ్గా ఫాలో అవుతా అంటే అవ్వదు. సో ఇలా ఎందుకు చెప్తున్నా అంటే కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళకి అలా ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, కానీ డైరెక్ట్ నార్మల్ పర్సన్ చేస్తా అంటే బట్ ఇక్కడ ఎనర్జీ ఉండదు అబ్బా, డేలా అయిపోతారు మొత్తం. ఇది నా రొటీన్ ఫుల్ ఆఫ్ ఈటింగ్. సో మీకు ఏమైనా సెట్ అవుతుంది ఏమైనా అనుకుంటే చూస్ చేసుకోండి, బట్ మరీ ఓవర్గా వెళ్ళమాకండి, మినిమల్గా తీసుకోండి కార్బ్స్ అనేవి. బట్ కాంపిటీషన్స్ వీళ్ళకైతే బాగా సెట్ అవుతుంది, కొంచెం ఎనర్జీ ఉంటుంది, ప్రీ వర్కౌట్స్ ఇవి తీసుకొని వర్కౌట్స్ చేస్తారు కాబట్టి. ఓకే, సో బాయ్, సీ యూ, టేక్ కేర్, జాగ్రత్త ఉండండి.